ఇంత బాధపడేదాన్ని కాదు నాన్న. ఆయన వద్దన్నా నేనే బలవంతంగా షికారుకి తీసుకువెళ్ళాను. పైగా ఈ రాత్రి మన ఇంట్లో భోజనానికి కూడా చెప్పాను. ఆ సంగతి ముందు నాకు ఎందుకు చెప్పలేదు? నీ కోపం వస్తే ఎవరైనా ఎదురు చెప్పగలరా? నేను చెప్పబోతుంటే నా నోరు మించారు. చూడమ్మా, శేఖర్ మన కంపెనీలో కొత్తగా చేరాడు. మనిషి ఎలాంటి వాడో తెలుసుకోకుండా మనసు ఇవ్వడం మంచిదంటావా? శేఖర్ మంచివారనే నా నమ్మకం నాన్న. ఆ నమ్మకం నాకు కూడా కలగాలి కదమ్మా. చూడు తల్లి, చిన్నతనంలోనే నువ్వు మీ అమ్మకు దూరం అయ్యావు. నీకు తల్లి తండ్రి అన్నీ నేనయ్యాను. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మన అంతస్తుకు తగ్గ అన్ని యోగ్యతలు గల అల్లుడి కోసం నేను ఎంత శ్రమ పడుతున్నాను నీకేం తెలుసు? ఆ యోగ్యతలన్నీ ఉన్నవాడు దొరికినప్పుడు నీ మాట నేను కాదన్నమ్మా. నీకేం భయం లేదు, సరేనా? సరే నాన్న. హరి ఉండరా. ఆ పిల్ల టైప్ చేస్తుంటే పియానో వాయించినట్టుందిరా. అసలు ఆఫీసే కళకళలాడుతూ ఉందిరా. ఆ వెధవ పినుగు ముసలి టైపిస్టు ఇంకో 2 నెలలు సెలవు పెట్టారకూడదు. ఏమిటి? లెటర్ టైప్ చేయమన్నారు కదండి, చేసి తీసుకొచ్చా. ఇంత మునుపు ఎక్కడైనా పనిచేసావా? చేశానండి. కానీ ఎక్కడా నిలబడలా. మీకెలా తెలుసండి? చూస్తే తెలియడలా? పేజీకి 10 తప్పులు. ఇదేనా టైప్ చేయడం? తప్పులా? ఎక్కడండి? రోజా, అబ్బే, తప్పులు ఎక్కడున్నాయో చూస్తున్నానండి. ఈ అర్జెంట్ గా పోస్ట్ కావాల్సిన లెటర్స్ ఇప్పుడు ఏమిటి చేయడం? మీరేం చేయమంటే అది చేస్తానండి. సరే సరే, ఎంత ఆలస్యమైనా సరే తప్పులు లేకుండా టైప్ చేసి పట్టుకురా. ఎస్ సార్. ఏమిటిది? మీ కోటు మీద చీమలు పాకుతున్నాయండి. కాదు, నా ఒంటి మీద జర్రులు పాకుతున్నాయి. అయ్యో, కోటు విప్పండి, దులుపుతా. మిస్ రోజా, వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమిటి రాత్రిపూట వచ్చావు? కోప్పడ్డారుగా, ఇవన్నీ టైప్ చేసి తీసుకొచ్చేటప్పటికి ఈ టైం అయింది. పొద్దున్నే ఆఫీసులో ఇవ్వచ్చుగా. అక్కడ అందరూ ఉంటారు కదండి. ఏమిటి? అదే మీతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలని వచ్చాను. ఓహో, ఏమిటి ఆ మాట? నాకు పెళ్లి కాలేదండి. అయితే నాకు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. మా అమ్మా నాన్నకు నేను ఒక్కదాన్ని. మా వాళ్ళు నా మీదే ఆధారపడున్నారు. మీరు మరో టైపిస్ట్ ని పెడతారేమోనని. పేదవాళ్ళం, మేమెలా బ్రతకగలం చెప్పండి. నువ్వు నిజంగా పెడతారువా? లేకపోతే ఇంత అవస్థ దేనికండి? నాకు నమ్మకం లేదు. నువ్వు కట్టుకున్న చీర ఖరీదు 300 ఉంటుంది. నీ జీతం మీకు తెలుసుగా, 200. తినడానికే నీ జీతం సరిపోదే, ఇంత ఖరీదు గల చీర ఎలా కొన్నా? అదే మీ సంశయం. ఉద్యోగం చేసే ఆడపిల్ల ఆకర్షణగా లేకపోతే ఎవరు ఆదరిస్తారు చెప్పండి? అందులోనూ రాత్రిపూట మీ దగ్గరికి వస్తే. క్షమించండి ప్లీజ్. ఆల్ రైట్, జాగ్రత్తగా పంచే. ఇంకో టైపిస్ట్ పెట్టలే. వెళ్ళు. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను. మీకేం కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. నాకేం అక్కర్లేదు, వెంటనే దయచేయి. ఏమండి, అలా అంటే నేను భరించలేను. కనీసం ఒక్క సీటునే తీసుకోండి. సీటా? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు. మిమ్మల్ని మా ఇంటికి పిలవాలనుకున్నా. అసలే కోపంగా ఉన్నారు, ఏమంటారేమోనని భయపడ్డా. సరే, ఇలా ఇవ్వు. నా చేతులారా మీ నోటికి అందిస్తే నాకు అదే తృప్తి. ఆనండి, ఆనందమ్మా. ప్లీజ్ నన్ను మాట్లాడివ్వండి. మీ మాట తలుచుకుంటేనే నా మనసు ఉప్పొంగిపోతోంది. మీ రూపు చూస్తే నా హృదయం పరవశించిపోతోంది. శేఖర్, ఆడదాన్ని, అబలను, అందులోనూ వలచి వచ్చిన దాన్ని కాదనుకు శేఖర్. మీరు అరిచినా కసిరినా నాకు బాధ లేదు. నన్ను మనసారా ఒక్కసారి. అయ్యో ఏమిటి? నా కాలు విరిగిందండి. అమ్మా,
శేఖర్! రోజా, ఏమిటి సిగ్గుమాలి పని? ఉద్యోగం కోసం ఈయనటికి వచ్చా? వారు రమ్మంటే వచ్చాను. మనసు ఇమ్మంటే ఇచ్చావు. ఏ శోభ, ఎందుకంటే బుకాయిస్తారు? నా దగ్గర పెద్ద నీటి పరుల్లా నటించి మరో ఆర్దాన్ని రూమ్ రప్పించుకుంటారా? ఎంతటి గల్లండి మీరు. ఉండండి, వెళ్ళి మా నాన్నగారితో చెప్తాను. శోభ ప్లీజ్, నా మాట విను. రోజా నేను రమ్మలేదు, ఆమె వచ్చింది. మీరు రమ్మంటేనేగా వచ్చాను. ఆహా, ఏమి నాటకం ఆడతారండి? నాటకం ఆడింది నేను కాదు, నువ్వు. నువ్వు ఏమిటి శోభ, ఏమిటిది? ఈవిడ టైపిస్ట్ కాదండి, నా ఫ్రెండ్ డాన్సర్ సరోజ. పంది వచ్చిందిలేండి మా ఇద్దరికి. పరీక్ష కోసం నన్ను పరికరంగా వాడింది శోభ. మీరే నెగ్గారు. ఏమిటి శోభ, ఎందుకు ఈ పరీక్ష? పరీక్ష కాదండి, అపేక్ష. ఓ రాధా, ఏమిటిది కబురైనా లేకుండా ఇలా వచ్చేసా? మీతో మాట్లాడాల్సిన పనుంది. సరే లోపల. అంటే మామయ్య అంత బాగున్నారా? అంతా బాగానే ఉన్నారు, నేను తప్ప. ఏమిటి రాధా, ఏం జరిగింది? జరగకూడదే జరిగింది. నేను ఇప్పుడు ఒట్టి మనిషిని కాదు. రాధా, ఆనాడు మీరు హోటల్లో తీసుకున్న చలివే ఈనాడు నా ప్రాణాంతకమైంది. ఈ విషయం నలుగురికి తెలిస్తే నాన్న పరువే కాదండి, నా ప్రాణాలే పోతాయి. ఈ ఆపద నుంచి మీరే నన్ను కాపాడాలి. రాధా, నన్ను ఏం చెమ్మంటావు చెప్పు. వెంటనే ముహూర్తం పెట్టించండి. పెళ్ళైపోతే ఇంకే భయం ఉండదు. అలాగే, మా నాన్నగారి కబురు చేసి ముహూర్తం పెట్టిస్తాను. మీరు దేవుళ్ళు లాంటి వారండి. ఇచ్చి ఈ మాత్రానికి ఇంత కంగారు పడి పరిగెత్తుకొచ్చావా? రా, కూర్చో. లేదండి, వెంటనే వెళ్ళాలి. నాన్నగారు ఊళ్ళో లేరు. అమ్మ కూడా చెప్పకుండా వచ్చాను. అలాగా, పద, నేను కూడా వచ్చి దిగబడతాను. వద్దండి, ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. సరే, వస్తాను. కోటిగా నిన్నరా అక్కడ ఏమన్నా ఖాళీ నిశాలుంటే పడరా, మంచి మజాగా ఉంది. ఏం మావా, ఎంగిల్ చుక్కలకే నిషాన్ని ఎత్తికెక్కినట్టుందే. నోర్మే, నేను ఎవరనుకుంటున్నా? ఆనందరావు గారు. ఈ పొప్పరేటర్కి ఫ్యాక్టరీకి పొప్పరేటర్ని అది పెట్టేసింది. చుట్టకాలుకోవాలి అయ్యగారు. బొగ్గు మకానికి చుట్ట ఒకటి. అయ్యగారిని తిట్టున్నావు, ఉద్యోగం ఊడిపోగలదు, జాగ్రత్త. రే ఆనందం, ఎవరదే? ఏంట గావు కేకలు? పోటుగా వెళ్ళి చూడరా. నేను ఆనందం స్నేహితుడిని. అయ్యా ఎంతోదిరా? అయ్యగారు ఎవరు? నేనే అయ్యగారిని. ఓ, నువ్వా నా స్నేహితుడివా? కూర్చో, సుక్కేసుకుందాం. పోటుగా ఒక గ్లాసు 2 సోడలు. ఏం పర్వాలేదురా, మన స్నేహితులందరికీ అలవాటేగా. కూసమంటే అలా కూసో. ఆనందరావు, ఏంట్రా? నీలాంటి తిక్క మనుషులు నీ ఇంట్లో చాలా మంది ఉన్నారే. ఎర్రా, నేను చెక్కమను. ఇటువంటి వెదపలు చేయదని ఎన్నిసార్లు చెప్పారు గాడ్డ. అందరు నౌకర్లు చేసే పనే బాబు. ఏదో ఇవ్వాలన్న కర్మగానే మీరు దొరికిపోయారు బాబు. నేను చెప్తూనే ఉన్నాను అయ్యగారు, పెద్దోళ్ళకే గాని నీకెందుకు రాయి పాడు పని అని. మీకిద్దరికి ప్రేమ దెబ్బ ఎక్కువైపోయింది. తక్షణం పెళ్లి చేసి అవుట్ హౌస్ లో పడేస్తే కానీ మీరు రోగం కుదరదు. తక్షణం చేసేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. చేస్తారా? చేస్తారా? చక్రం, చూస్తున్నావుగా నౌకర్ల పరిస్థితి. ఇల్లు అల్లకల్లోలం చేసేస్తున్నారు. చెయ్యరు మరి, ఇంట్లో నాదరంటూ ఉంటేగా. నువ్వు ఎప్పుడు క్లబ్ లో పడి ఉంటావు. ఆ అమ్మాయికి సినిమాలు షికార్లు. ఆనందం, నా మాట విని అమ్మాయికి వెంటనే పెళ్లి చేసి పరి. మా అమ్మాయి పెళ్లి అంటే మాట్లాడుకున్నావట. మా అంతస్తు హోదాకు తగ్గాలు దొరకాలి. సరేగా నీ కొడుకు ఏం చేస్తున్నాడు? మొన్ననే బీఎస్సీ ఫస్ట్ క్లాస్ రాసినాడు. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఆ శుభార్త చెప్పడానికి ఇప్పుడు వచ్చింది. చెప్పావు కాదా, ఏ రాజా కూతురు చేసుకోబోతున్నావు? రాజా జమీందారు కాకపోయినా అంతాస్తి ఉన్నవాళ్లే. రామాపురం భూషయ్య అని గొప్ప సంపన్న కుటుంబం. పై చదువుకి అబ్బాయిని ఫారెన్ కూడా పంపేసా సిద్ధపడుతున్నారు. గుడ్ గుడ్. అయితే ఈ దెబ్బతో నీ హోదా మామూలుకి వచ్చేస్తుందన్నమాట. నువ్వు మాత్రం దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీద జరిపించాలి.
నీకేమైనా బుద్ధి ఉందే? ఆ? నీ కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాలని నాకు వేరే చెప్పాలే, అది నా బాధ్యత కాదు. అది సరే కానీ ఒక విషయంలో నా మాట వినాలి. ఏమిటి? లగ్నం అయిన తర్వాత పెళ్లికి వచ్చిన పెద్దలందరికీ ఒక పార్టీ ఇవ్వాలి. మళ్ళీ పార్టీ ఎందుకురా? భోజనాలు ఆగా ఉన్నాయిగా. అది కాదు, భోజనం ముందు పార్టీ, మందు పార్టీ. ఆ? ఆ నోరు చూస్తే వంటి ఇదంతా మామూలే. నమస్కారం అండి. నమస్కారం అండి, దయచేయండి. మీరు మా ఏజెంట్స్ అనుకుంటాను. అవునండి, ఆ విషయం మాట్లాడదాం వచ్చాను. ఏమిటిది? 25,000. తమ కంపెనీ సరుకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మా కోట రెట్టింపు చేస్తే తమ మేలు మర్చిపోను, అందుకని ఉంచండి సార్. ఏంటి, శేఖర్ లంచం తీసుకుంటున్నాడా? అవును బాబు, మీరు వెంటనే బయలుదేరండి, కళ్ళారా చూడొచ్చు బాబు. సరే, నేను వస్తున్నాను. ఈ డబ్బుతో మేనేజరు ఓయందా? తమకు ముందున్న మేనేజర్లందరినీ కూడా తృప్తిపరుస్తూనే వచ్చానండి. మీరు తృప్తిపరిచినప్పుడల్లా మీ కోట కూడా రెట్టింపు అవుతూనే ఉండుంటుంది. ఏదో వారి దయ్యా. మరి ఇప్పుడు ఎంత పెంచమంటారు? కనీసం రెట్టింపు, ఆ పైన తమ దయ్యా. రెండో కంటి వాడితో మటుకు చెప్పను. లేవండి, లేవండి, తీసుకోండి. Get out. బాబు, Get out. అది కాదు బాబు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడావా నీకున్న ఏజెన్సీ కూడా ఊడుతుంది. Get out. శేఖర్, ఏమిటిది? అతను ఎవరు అనుకుంటున్నావు? నా బాల్ చేసుకుని జమీందారు. ఒరే ఆనందం, మీ మేనేజర్ని టెస్ట్ చేయడానికి నేనే దొరికానట్రా. శేఖర్ మామూలు మనిషి కాదురా, నిప్పులాంటి వాడు. గోవిందుడు, ఇప్పుడు ఏమంటారు? క్షమించండి బాబు, పొరపాటు అయిపోయింది బాబు. బుద్ధి లేకపోతుంది. లేవండి. లేండి. పోనీ. ఆనందరావు గారు, ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. నా మీద మీకు నమ్మకం లేకపోతే ఇది- అబ్బే, అదేం లేదు. ఈ గోవిందాలు నీకు ముందున్న మేనేజర్లు కలిసి ఈ ఫ్యాక్టరీలో కొలికి తీసుకొచ్చారు. నీ నిజాయితీని తెలుసుకోవడానికి పని చేశాను. మరి ఏమనుకోదు. చక్రం, ఐఎమ్ సారీ. నువ్వేమనుకో. ఒరే భజ గోవిందం, ఈ మేనేజర్ గాడు మహాదృష్ట జాతకుడురా. వాడు జోలికి పోవడం మంద బుద్ధి తక్కువ రా, మందే బుద్ధి తక్కువ. చిరునామాలు చెప్తారా? రాస్తాను. వర్ధన్ గారు, మొదటి శుభలేఖ మా శేఖర్కు రాయి. శుభం. ఆ చేత్తోనే వెంటనే బయలుదేరమని ఉత్తరం కూడా రాయించండి. ఇక్కడ బోర్డు పనులు ఉన్నాయి. శేఖర్ అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. పెళ్ళంటే కాదన్నాను గాని శేఖర్ అంటే నాకు మాత్రం అభిమానం లేదా? మీరు చెప్పండి అవసరం గారు. చెప్తాం, చాలా అభిమానం. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? మా మావయ్య కూతురు పెళ్లి. గుడ్. శుభలేఖ. నేను రేపే బయలుదేరి వెళ్ళాలి. రేపేనా? లేకపోతే మావయ్య బాధపడ్డు. మరి ఫ్యాక్టరీ? మీరున్నారుగా అసిస్టెంట్. అబ్బా ఆశ. ఇవాళ టైపిస్ట్ రాలేదు. అర్జెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి. నేను డిక్టేట్ చేస్తాను, మీరు కాస్త టైప్ చేసి పెట్టండి ప్లీజ్. ఓయ్ తప్పకుండా. టు శ్యామలా ఫెర్టిలైజర్స్, ఏలూరు, వెస్ట్ గోదావరి. డియర్ సర్స్, we are in receipt of your letter of 25th August and noted the contents. As desired by you, we are supplying 500 bags of ammonia. తాగితారే? మీరు వింటున్నారా అని? మీకెందుకు కలిగిందో అనుమానం? అసలు అనకపోతేను అర్థం కానప్పుడు కదండి ఊ అనేది. మీరు నాకు పూర్తిగా అర్థమైపోయారు. ఏమిటి మాట్లాడరే? మీ నాన్నగారితో నాకేదో సహాయంగా ఉంటానని పెద్ద హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చింది ఈ కొత్త చేష్టలు చేయడానిక? ఎందుకండి కోపడతారు? సరదాగా రాస్తాను. మీ సరదాలు ఇంటి దగ్గర తీర్చుకోండి. ఇది ఆఫీస్, ఇక్కడ అవస్థ పని చేస్తే నేను సాయించాను. ఏమిటయ్యా శేఖర్, మా అమ్మాయిని హళ్ళ కొట్టేస్తున్నావు? ఈ మేనేజర్ గారికి మరీ కోపం ఎక్కువ నాన్న. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది? అమ్మాయి, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను నాన్న. ఎందుకైనా గుట్టకలు మింగుతావు? మీ ఇద్దరి మధ్య తగాదా ఎందుకు వచ్చింది? లేదండి. మరి మా అమ్మాయి అంటే ఏమనుకున్నావు? మంచి ఆర్టిస్ట్, బొమ్మ చాలా చక్కగా రాసింది. కాకుంటే చిన్న లోటు ఉంది, అది నేను సరి చేస్తాను. ఆ తెలుసు రాలేవు. ఇదిగో నాన్నగారు డబ్బు. ఉందమ్మా, ఈ బొమ్మకు ఫైనల్ టచ్ ఇస్తున్నాను. ఎలా ఉందో చూడు. ఇదేం నాన్నగారు
నా మొహం టెంకాయలా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. ఏంటి శోభ కాదండి, కొబ్బరికాయ. దీని అర్థం ఏంటంటే వయసులో ఉన్న మీ ఇద్దరి మనసులు కోతులయ్యాయి. మా అమ్మాయి తన కోతి లాంటి మనసును ఏ కోతి వైపు మళ్లించిందో చక్కగా చిత్రించింది. అందుకు శిక్షగా మా అమ్మాయిని కొబ్బరికాయ చేసి ఆ కోతి చేతిలోనే పెట్టాను. ఏమంటావు? చూడు శేఖర్, సమర్థుడైన అల్లుడు కోసం ఇంతకాలం తపస్సు చేశాను. అందుకే నీకు పరీక్ష పెట్టాను. నెగ్గింది నువ్వే అనుకో. కాదు నేను కూడాను. నీతికి నిజాయితీకి ప్రతిరూపమైన అల్లుడు దొరికాడు నాకు. ఏమండి, ఏమిటండి మీరు అంటున్నది? ఏం కంగారు పడకు. ఈ లగ్నాల్లోనే అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అనంతరావు గారు, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా పేరు పెట్టి పిలుస్తావే? ముద్దుగా మామయ్యను అనవయ్యా. మామగారు వస్తానమ్మా. మరి డబ్బు నాన్నగారు? ఇప్పుడు డబ్బుతో అవసరం ఏముందమ్మా, వస్తా. సడన్ గా మీ నాన్నగారు ఎంత పనిచేశారు? ఏం చేశారు? కోతికి కొబ్బరికాయనిచ్చారు. ఎంతకాలం సొంతం అనుకుని అనుభవించిన ఆస్తి ఇప్పుడు వారసులు పట్టు వచ్చి రాకపోతారా? వాళ్ళకి బుద్ధి లేకపోతే ఇంకా ఎందుకే శాపనార్థాలు? ఎవరిని ఎన్ని తిట్టినా ఎంత ఏడ్చినా పోయినా తిరిగి రాదుగా. అలా నోరు మూసుకుంటారా? లేకపోతే వీధుల గంతులేదే సిగ్గు లేకపోతే. అయ్య భగవంతుడా, మేమేం పాపం చేసాం? మాకెందుకు ఈ శిక్ష నాయనా? మావయ్య, శేఖర్, బాబా ఏమిటి మావయ్య అంతా అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం చెప్పను బాబు. సుప్రీం కోర్టులో వారసులు గెలిచారు. ఎంత పని జరిగింది? అనుకోనిదే జరిగింది బాబు. ఆస్తి అంతా పోయింది. అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఉండటానికి మాత్రం వారసులు అంగీకరించారు. ఆ తర్వాత ఎక్కడుండాలో ఏం చేయాలో పాల్పోవటం లేదు. మామయ్య, మీ వాణ్ణి నేను ఒకడిని ఉన్నానే మాట మర్చిపోయావా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మామయ్య, మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు. నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు. బాబు, ఇక ఆ గొడవలు మర్చిపో మామయ్య. రాధ పెళ్లి గురించి ఏం చేయాలో ఆలోచించు. ఇంకా ఏమిట్రా ఈ పెళ్లి గురించి ఆలోచించేది? చదువు సంఖ్య లేకపోయినా ఆస్తి న్యూస్ ఖాయం చేసుకున్నాం. అది కాస్త ఊడి తర్వాత మనకెందుకు ఈ సంబంధం? అది నిజమే అనుకోండి నాన్నగారు, కానీ ఇప్పుడు 10 మందిలో తలెత్తుకొని తిరగడం ఎలాగా? అసలు నువ్వు ఉంటే కదా ఆ బాధ. అప్పో సప్పో చేసి అమెరికా పంపిస్తా. నువ్వు తిరిగి వచ్చేసరికి లక్షలు కుమ్మరిస్తామంటూ మన కాళ్ళ దగ్గరికి వస్తే సంబంధాలు. ఏమంటావు? సరే, మీ ఇష్టం. రెండవ గారు రండి. పెళ్లికి ఎంతమంది తరలిస్తున్నారు, వాళ్లకు కావలసిన ఏర్పాట్లు ఏమిటో తెలుసుకొచ్చారా? సందేహిస్తున్నారేంటి? తమతో ఏం చెప్పను బాబు. ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ రోజు ఉదయమే పెళ్లి కుమారుడు కబురు చేశాడు. ఎవరు? మోహన? అవును బాబు. కబురు చేసి అనరాని మాట అన్నాడు. ఏమిటి చెప్పండి. రాధమ్మ 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 గర్భవతట. గిట్టని వాళ్ళు ఎవరో చెబితే ఆ మూర్ఖుడు నమ్మి నానా మాటలు అన్నాడు. మీకు నమ్మకం చాలకపోతే వెళ్ళి వాళ్ళని అడగమని నన్ను మెడబెట్టుకుని గింటాడు బాబు. కొంప ముంచావు కదే. ఆ అబ్బాయికి బుద్ధి లేకపోతే నిజంగా తొందరపడ్డావే. రాధా, నువ్వు ఇంత నీచానికి దిగజారావా? నా పరువు ప్రతిష్ట గంగపాలు చేస్తావా? ఎవడు వాడు? ఎలా జరిగింది చెప్పు, చెప్పు. లేదా నీ ప్రాణాలు తీస్తాను. శేఖర్, నా కడుపు రగిలిపోతుంది బాబు. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? విషయం తెలుసుకోకుండా ఎందుకు మావయ్య తొందరపడతాం? రాధ గుణం మనకు తెలియదు కాదు. బుద్ధిపూర్వకంగా ఏ పొరపాటు చేసి ఉండదు. అత్తయ్య, ఏమిటిది? నిజమేనా? నిజమే బాబు. అమ్మాయి నగలగొండానికి పట్నం వెళ్ళినప్పుడు ఈయన లేకుండా చూసి మన ఇద్దరం కాబోయే భార్య భర్తలమే కదా, ఇంకా సిగ్గెందుకని ఏవేవో మాయ మాటలు చెప్పి ఇంత ఘోరం చేసేట్టు ఆయన. వాడి ఇంత పనిచేసి పెళ్లి చేసుకోవాలని అవధానంతో కవర్ చేస్తాడా? ఎంత మోసం చేశాడా తండ్రి. ఇక నా బిడ్డగా ఏం కావాలరా దేవుడా? అయ్యయ్యో, ఏమిటి ఏడుపులు పెడబబ్బులు? 10 మంది వినాలనా? మావయ్య, మీరే కంగారు పడకండి. నేను మోహన్ దగ్గరికి వెళ్తాను.
అతనికి బుద్ధి వచ్చేట్టు 4 చివాట్లు పెట్టి ఈ పెళ్లికి ఒప్పించేస్తాను. నేను దేవుడు చల్లగా చూస్తాడు ఆయన. మన రాత బతుకు బండల పాలు కాకుండా చూడుతుంది. అలాగే వస్తామా? హలో, మీరేనా మోహన్? ఎస్, మీరెవరు? నా పేరు శేఖర్, భూషయ్య గారి మేనల్లుడి. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఏమిటది? రాధ పెళ్లి గురించి. ఆ విషయంలో నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. వచ్చిందాన్ని వెళ్ళొచ్చు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాధను తిరస్కరించడం అన్యాయం. మావయ్యకు ఆస్తి పోయిందని మీరు అలా చేయడం ధర్మం కాదు. కట్టకానుకలు మీకు ఏం కావాలో చెప్పండి, నేనే ఏర్పాటు చేస్తాను. డబ్బు కోసం గడ్డి కరిచే మనిషిని అనుకుంటున్నావా? మాది జమీందారుల వంశం అన్న సంగతి మర్చిపో. మోహన్, మీరు ఈ పెళ్లి కాదంటే రాధ జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళది పరుగుల కుటుంబం, అభిమానమే ప్రాణంగా బ్రతికే మనుషులు వాళ్ళు. అందుకని నన్నేం చేయమంటావు? అనుకున్న లగ్నానికి పెళ్లి చేసుకుని అందరి పరుగు కాపాడాలి. అసంభవం. పతితమిళలో తాళి కట్టేంత విశాల హృదయం నాకు లేదు. రాధ పతిత అని నువ్వే అంటున్నావా? ఆమె పత్రానికి కారణం ఎవరో నీకు తెలియదు? తెలియకేం, బాగా తెలుసు. రాధను ఈ దుస్థితికి తెచ్చింది నువ్వు. నేనా? అవును, నువ్వే. ఒకప్పుడు రాధను నీకు ఇద్దామనుకున్న మాట అబద్ధమా? అందుకు మీ మేనతో ఒప్పుకోలేదన్న కక్షతో రాధ శీలాన్ని అపహరించింది అబద్ధమా? ఏమన్నావు? ఉన్న మాటే అంటున్నా. రాధ నీ వలనే గర్భవతి. నన్నే కొడతావా? ఛీ, నీచుడా, నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? రాధ లాంటి ఉత్తమురానికి భర్త అనిపించుకునే అర్హత నీకు లేదు. నువ్వు చేసిన ఈ పాపానికి కుక్క కన్నా నీచంగా బ్రతకాల్సిన గతి పడుతుంది నీకు. అరే, పెళ్లికి నేను తరలిస్తుంటే నువ్వు ఎదురుస్తున్నావేంటి? పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందే? పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసింది. ఏంటి? పైగా పిల్ల గర్భవతిట. నువ్వు అదృష్టవంతుడివి. పెళ్ళైన తర్వాత ఈ సంగతి తెలిసి ఉంటే నీ పరువు మర్యాద గంగలో కలిసిపోయేవి. ఏదైనా మన మంచిగా జరిగిందనుకో. ఏం మంచో. పెళ్ళయ్యాక విదేశాల్లో చదువుకోవాలని అబ్బాయి ఎన్నో కలలు కన్నాడు. పాస్పోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ కళలని మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? అంత డబ్బును ఎక్కడ తేగలరా? ఆ మాట అనడానికి నీకు ఎన్ని గుండెలరా? నీ స్నేహితుడిని లక్షాధికారిని పక్కన పెట్టుకొని పిల్లవాడికి చదువు చెప్పించలేకపోతున్నా అని చెప్పి పేదలకు అరుస్తున్నావా? వాడి చదువుకు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. ఆనందం, నీ రుణం ఎలా? ఈ పొగట్టలు మానేసి వాడి ప్రయాణానికి ఏర్పాటు చేయి. వెళ్ళు. చాలా సంతోషం ఆనందం, చాలా సంతోషం. ఏమన్నాడు బాబు? పెళ్లి కొట్టుకున్నాడా? చెప్పు నాయనా, ఏమన్నా? తనకేమీ తెలియదు. వాడు మనిషి కాదు మావయ్య, రాక్షసుడు. ఎంత చెప్పినా వాడి మనసు కరగలేదు. వాడికి కావలసింది రాధ కాదు, డబ్బు, ఆస్తి. అర్థమైంది బాబు. ఆస్తి పోయిందని తెలిసి వాడి అన్యాయానికి తలపడ్డాడు. మావయ్య, నువ్వు కంటితడి పెట్టడం నేను చూడలేను మావయ్య. నువ్వు చూడలేదు, చాలా చూడవలసి వస్తుంది బాబు. మావయ్య, అవును బాబు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి 10 మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది. యవమానంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను? మావయ్య, మావయ్య, నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా నీ మేనలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నువ్వేం అధైర్యపడకు. రాధ పెళ్లి ఆగదు, జరుగుతుంది. బాబు, అవును మావయ్య, ఈ ముహూర్తానికి రాధను నేను పెళ్లి చేసుకున్నాను. నాయన, ఏమిటో అంటున్నది? మావయ్య, మీ పోషణలో పెరిగింది నా శరీరమే కాదు, నా ప్రాణం కూడా. పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్న ఈ కుటుంబాన్ని కష్ట సమయంలో ఆదుకోకపోతే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉంది. నా మాయిదాన్ని ముందే రావని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏ గొడవ ఉండేది కాదు. ఆయన మాట కాదన్నాను, నేను తేలిగ్గా మాట్లాడాను. నాయన, నువ్వు మా మేనలుడే కాదు, మా పాలిటి దేవుడివి. అవును నాయన, నిజంగా నువ్వు దేవుడివి. శోభ, అనివార్యమైన కారణాల వల్ల మా మేనమామ కూతురు రాధను నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ నిర్ణయం నీకెంత మనస్తాపం కలిగిస్తుందో నాకు తెలుసు. అందుకే నన్ను క్షమించమని కోరుతున్నాను. నువ్వు మీ నాన్నగారు నా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు నేను సర్వదా కృతజ్ఞుడి. శేఖర్. ఈ
శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భూష గారు నిజనా? ఎవరమ్మా? నేను ఆనందరావు గారు అమ్మాయినండి. ఓహో అలాగా, రండి మా లోపల రండి. శేఖర్ గారు ఎక్కడండి? మేడపైన ఉన్నాడమ్మా. రండి చూపిస్తాను. ఎవరండి అమ్మాయి? అదే మన శేఖర్ పనిచేయట్లేదు, ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గారు అమ్మాయి. పెళ్లికి వచ్చి ఉంటుంది. బావా ఇవి నీకోసం. శోభ, ఎంతసేపు అయింది వచ్చి? అదే రాధ అలా చూస్తావు? మా ప్రొపరేటర్ గారు అమ్మాయి, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే బావా. నా ఉత్తరం నీకు అందింది కదూ? మాట తప్పిన మనుషులు ముఖం చాటేయచ్చు గాని ఉత్తరాలు అలా అందకుండా పోతాయండి. శోభ, అంత బాధ కలిగిందా? నేను పడ్డ బాధ ఎవరికి చెప్పుకోను. ఉత్తరంలో అన్ని వివరంగా రాశాగా? ఏం రాశారు? ఒక అమ్మాయికి మనసిచ్చి మాటిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాశారు. అలా రాయడానికి మీకు చేతులు అలా వచ్చేయండి. పెళ్ళంటే బొమ్మల పెళ్లి అనుకున్నారా? ప్రేమలోని పవిత్రతను, మాటల్లోని విలువను మరచిపోయిన మీరు నిజంగా మనిషిని కాదు. నిజం శోభ, నేను నీ పట్ల రాయిగా మారిపోయాను. నాకు తెలుసు, ఏమైనా దిక్కున్న కూలేని నన్ను ఇంత వాణ్ణి చేసిన ఈ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవలసిన బాధ్యత నాకుంది శోభ. అంత తీరని కష్టమా? అవును, ఎవ్వరూ తీర్చలేని నష్టం కూడా. వారసులు వేసిన దావాలో మామయ్య సర్వం పోగొట్టుకున్నాడు. ఆస్తిపోయిన కారణంగా ఒక చదువుకున్న మూర్ఖుడు ముహూర్తం పెట్టిన తర్వాత రాతను పెళ్లి చేసుకుని తిరస్కరించాడు. అటు కన్నబిడ్డ దుస్థితి, ఇటు నిర్భాగ్య పరిస్థితితో మామయ్య కృంగిపోయాడు శోభ. కుమిలిపోతున్నాడు. అందుకు రాధని పెళ్లి చేసుకుంటానని తమరు మాట ఇచ్చారు. కానీ నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోయారు. ఒక కుటుంబానికి కృతజ్ఞత చాటుకోవడానికి మరొక కుటుంబానికి కృతజ్ఞులయ్యారు. ఒక ఆడపిల్ల బ్రతుకు బాగు చేయడానికి మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారు. ఇది నా ధర్మం. మాట్లాడరామండి? శోభ, నేను క్షమించు శోభ. శేఖర్, మా నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసు. ఆయనకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టలేదు. ఈ పిడుగు లాంటి వార్త వింటే ఆయన ఏమవుతారో ఆలోచించండి. నా మాట వినండి. మీ మామయ్య నష్టం ఎన్ని లక్షలైనా సరే నేను తీరుస్తాను. రాధని మరొకరికిచ్చి పెళ్లి చేసి ఆ కష్టాన్ని కూడా ఆదుకుందాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్లి ఆపించండి. శోభ, రాధ పరిస్థితి నీకు తెలిస్తే నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. శోభ, మన పరిచయం ఇతరులకు తెలియడం నీ భవిష్యత్తు కూడా మంచిది కాదు. వెళ్ళు, నన్ను మర్చిపో. అయితే అంతేనన్నమాట. ఉషయ్య గారు, ఇంకా మంటపం అలంకరిస్తూనే ఉన్నారా? టైం ఎంతైందో తెలుసా? 4 గంటలే కదండి, ముహూర్తం 6 గంటలకి. అయితే మాత్రం తక్కిన ఏర్పాట్లోనే భజంత్రి వాళ్ళు వచ్చారా అన్నట్టు. రే, భజంత్రి లెక్క నిద్రపోతారు అసలే. రేపు రేపు ఏమండి, అమ్మాయి కనిపించలేదండి. ఏమవుతుంది? ఇంట్లో ఎక్కడైనా ఉండేవో చూడు. అంతా వెతకం, ఎక్కడ కనపడడం లేదు. అయితే మేడ మీదకి వెళ్ళిందేమో. బాబు, అమ్మాయి పైకి వచ్చిందా? లేదు మామయ్య. గొడవ పెట్టి పూజ గదిలో ఏమైనా ఉందేమో చూడు. అమ్మాయి రాధా, రాధా. ఈ ఉత్తరం ఈ నగరం దేవుడి పక్క ముందు పెట్టేసి చనిపోయిందండి. ఏం నాయనా, ఏం రాసింది? చదువు బాబు. బావా, పతితనని తెలిసి కూడా పెళ్లి చేసుకుని నా పరువు కాపాడాలనుకుంటున్నావా? నీలాంటి పవిత్రమూర్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదు. నీ త్యాగాన్ని నేను భరించలేను.
ఉజ్వలమైన నీ భవిష్యత్తు అంధకారం కావడం నేను సహించలేదు. నిన్ను మనసారా ప్రేమించిన శోభను పెళ్లి చేసుకుని నువ్వైనా సుఖంగా ఉండు బావా. నేను సగం చచ్చే బ్రతుకుతున్నా, పూర్తిగా చావాలని ఇల్లు విడిచిపోతున్నా. అవమానాలు అవహేళనలు భరిస్తూ బ్రతికే కంటే చావే మేలు నిర్ణయించుకున్నా. పాపానికి ఫలితం నన్నే అనుభవించనివ్వండి. మీ అందరికీ నా కడసారి నమస్కారం. అయ్యో రాదా, నా తల్లి ఎంత పని చేశావే అమ్మా. ఏం చూసుకుని ఊరుకోమన్నావు నాయన. ఇక మేము చచ్చినా ఉంటే బతికినా ఉంటే నాయన. ఎవరండి శేఖర్? ఉన్నాడులేండి ఒక రాష్ట్రుడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు. ఆ బెంగతో మనసు ఎక్కింది. ఆ కారణంగా శోభ మానసికంగా దెబ్బతిన్నది. ఆ షాక్ నుండి తేరుకోవాలంటే అతను ఒకసారి పిలిపించడం చాలా అవసరం. వాడినా చస్తే వీల్లేదు. ఈ పరిసరాల్లో వాడు కనిపించాలంటే కాల్చి పారేస్తాను. తొందరపడకండి ఆనందరావు గారు. మన కోపతాపాల మాట ఎలా ఉన్నా అమ్మాయి ఆరోగ్యం బాగుపడటం చాలా ముఖ్యం. నా మాట విని అతను ఒకసారి పిలిపిస్తాను. శేఖర్ గారు, శేఖర్ గారు, ఏమిటి సరోజ? మీరు వెంటనే రావాలి. ఎక్కడికి? శోభ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. మన స్పృహలో కూడా లేదు. మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నా మూలంగా ఆమెకు తీరని అన్యాయం జరిగింది. మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూస్తే మన లోకంలోకి వస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. వెడదారండి. నేనే ముఖం పెట్టుకుని రాగలను సరోజ? ఒకవేళ వచ్చిన ఆనందరావు గారు సంతోషిస్తారు. శోభ కోలుకోవాలంటే మిమ్మల్ని రప్పించాలని డాక్టర్లే చెబుతున్నారు. ఆమె బ్రతకాలంటే మీరు రాక తప్పదు. రండి. పోనీ ఒకసారి వెళ్ళరా బాబు. సరే. నమస్కారం అండి. శోభ, శేఖర్ గారు వచ్చారు. ఒకసారి చూడు. శోభ, అవును నేనే శోభ. నన్నెందుకు మోసం చేశావు? నేనేం నేరం చేశాను? శోభ, నువ్వు శేఖర్ గారిని అన్యాయంగా అనుమానించావు. అసలు ఆ పెళ్లి జరగనే లేదు. పెళ్లి జరగలేదా? ఏమిటి శేఖర్, ఎందుకని? ఈ ఉత్తరం చదవండి, మీకే తెలుసు. శోభ, నీకు అన్యాయం చేయాలని నేను అన్నాడు అనుకోలేదు. అన్ని విధాలా చితికిపోయిన మామయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ పెళ్లికి అంగీకరించాను. పరిస్థితులు అర్థం చేసుకున్న రాధ తనకు తానే ఆహుతైపోయి ఆ కష్టం భరించలేక మామయ్య కూడా వెంటనే కళ్ళు మూశాడు. చివరకు ఎవరికీ సహాయపడలేని అసహాయుడై. బాధపడకు శేఖర్, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. శోభ, ఆనందరావు గారు, ఇంకా మీ అమ్మాయి ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. ఆమెకు కావాల్సిన మందేదో దొరికింది. గుడ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. శేఖర్, మా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు చూసి నాకు మర్చిపోయింది. ఆ కోపంలో నేను ఉద్యోగం నుంచి తీసేశాను. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో చేద్దాం. థ్యాంక్ యూ సార్. సార్, రంగనకు చదువు లేకపోయినా సంస్కారం ఉందమ్మా. ఇదే మరో డ్రైవర్ అయితే నిన్ను హాస్పిటల్లో పడేసి తన దారిని తనుపోయేవాడు. 2 మాసాలుగా తన పని మానుకొని హాస్పిటల్ నంటి పెట్టుకుని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. రంగన్న, ఇక 2 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళు. ఎందుకమ్మా ఏడుస్తావు? కాలు బాగైపోయిందిగా, ఇక హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు.
ఇంటిగా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను. అక్కడ నాకెవరున్నారని, అసలు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? నీ కలగబోయే బిడ్డ కోసమైనా నువ్వు బతకాలమ్మా. బిడ్డ కోసమా? నాకు నా బిడ్డకు ఈ లోకంలో నిలవ నీడుంటుందా? అంత మాట వద్దమ్మా. ఈ ముసలాడు బతికుండగా నీకే లోటు ఉండదు. నాతో పాటు నా ఇంట్లోనే ఉంటువు గాని. నాకు వెనక ముందు ఎవరూ లేరు. నీకు ఏ కష్టం కలగకుండా కన్న కూతురులా కాపాడుకుంటాను. సరే. ఎందుకులే మావా? ఏంటో మరి చెప్తుంటున్నా వెనక్కి తిరిగా. మావా, అయ్యగారు నేను ఎన్నిసార్లు తన్నినా నీకు బుద్ధి రాదేంటి? ఏడిసినట్టుంది నీ తెలివి. బుద్ధి వస్తాడైతే అసలు ఉండాలి కానీ. అయితే నీకు బుద్ధి లేదన్నమాట. ఉండేదేనే నువ్వు రాకమునుపు. నువ్వు వచ్చిన తర్వాత అది నీకు ఇచ్చేసిందే. అబ్బా, ఏం వాసన మత్తెక్కించేస్తుంది. మా శోభమ్మ గారు ఎప్పుడు ఈ శంక రాసుకుంటారు. ఆవిడ కట్టెనట్టే రాసుకునేదే. నీకు వాసన పట్టు మావా, ఏటైతే పెట్టు పట్టమంటుండేనా. ఆహా, ఈ వాసన నీ ఒంటి మీద తాగి ఉంటే ఎంతని నిన్ను ముద్దట. ఏయ్ మావా, నాకు మాట ఇచ్చావు గుర్తుందా? ఏదో నవ్వులాట కన్నా లేదే. పెళ్ళి ఇదొక ఏం చెయ్యొద్దన్నావుగా. సరే ఇంకేముంది. అరే వాసన ఉంది. లచ్చి నా తలకు కొంచెం రాయవే. అదే మరి నీ దగ్గర ఉన్న జబ్బు. ఇంతసేపు నేను రాయలేదేంటమ్మా? రాయవే. కూర్చో. తీసుకో. ఆహా, భలే హాయిగా ఉంది. ఇంకొంచెం పోసి మొత్తం చెయ్యి. ఏంటే తెల్లగా నూనెలో కారిపోతుంది? ఇది నూనె కాదు మావా, అమ్మాయికి తలంటి వేసుకునే షాంపూ. ఆ చెర్రి ముఖం, ఆ చేపలు లాగింది రాసే. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? వాసన కుమ్మాయిస్తుంది. అరే నా తలంతా తెల్లగా ముగ్గురు ఏంటే చూపులు నువ్వును? ఏమిటి వాసన? సెంటు వేసుకున్నావా? నేను వద్దనే కొద్దీ ఆడే రాశాడండి. కొట్టుకడా ఎక్కడ వచ్చాడు? అడుగు. అక్కడ చూస్తున్నారా? ఏంటా కిరీటం? ఏంటో పులి వేషం? ఏంటా? నూనె అనుకొని షాంపూ రాసుకున్నాడండి. గదిలో చేరి నువ్వు సెంటు వాడు షాంపూ రాసుకున్నారా? ఇంట్లో ఎవరు లేకుండా చూసి షోకులు చేస్తున్నారా? ఇక నుంచి ఆ దొడ్లో పడి ఉండండి. ఇంట్లోకి వచ్చారా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పరువు మర్యాద కూడా పోయి 10 మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయింది. యవ్వనంతో నేను ఎలా బ్రతకను బాబు, ఎలా బ్రతకను? మీరట్లా లేవండి లేవండి. ఏమిటి అవతారాలు? ఏం లేదండి, మేమిద్దరం పెళ్లి చేసుకొచ్చేసాం. ఏమిట్రా మీ ధైర్యం? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? ఇదే మా చెడ్డ తొందర పెట్టేసిందండి అయ్యగారు. జీవించండి అయ్యగారు. దీవులకేం గానీ ఇదిగో 100 రూపాయలు ఉంచుకో. ఎందుకులేండి అయ్యగారు? ఎలా పని మానేస్తారా? పెళ్లి ఖర్చులకి పై ఖర్చులకి శోభం గారు మాకెప్పుడో డబ్బిచ్చారు. ఏంటి మా శోభ పెళ్లి ఖర్చులు డబ్బిచ్చిందే? నాకు తెలుసు, పులిబిడ్డే.
లచ్చి శోభమ్మ గారి మనస్సు ఎన్నపూస లాంటిదే. అయ్యగారు, ఏమే శోభమ్మ గారి పెళ్లి కూడా చేశారా? ఈ ఇల్లే కాదు, ఆ తల్లి మొహమే కళకళలాడిపోద్ది. సరే, మీరు వెళ్ళి దొడ్లో అవుట్ హౌస్ లో కాపురం పెట్టండి, వెళ్ళండి. పోయిన వాళ్ళ గురించి ఉన్నవాళ్ళు జీవితం అంతా బాధపడుతూ కూర్చోవడం మంచిదంటావా? జరిగింది మర్చిపోవాలి, జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. ఫ్యాక్టరీ పనులు చూడడం మానేసావు, తిండి తిప్పలు మానేసి మనిషివే మారిపోయావు. అన్నీ తెలిసిన వాడి ఏమిటే ఏదంతా. చూడు శేఖర్, ఏ వయసులో జరగవలసిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి. నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో. పోనీ మా శోభను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే క్లీన్ గా చెప్పి. అబ్బే, అదేం కాదండి. బాబు శేఖర్, మా దురదృష్టం ఎన్నటికీ తీరేది కాదు. భగవంతుడు మాకు అలా రాసి పెట్టాడు. కనీసం నువ్వన్నా పెళ్లి చేసుకు సంతోషంగా ఉంటే అమ్మాయిని నిన్ను చూస్తున్న దుఃఖాన్ని మర్చిపోతాను. పెద్దవారి మాట కాదనక బాబు. సరే, మీ ఇష్టం. అయితే ఆలస్యం ఎందుకు, తక్షణ ముహూర్తం పెట్టిస్తాను. కదా, నమస్కారం. వేసేయండి. ముహూర్తానికి రాలేకపోతే శేఖర్, మీరు చీఫ్ ఇంజనీర్ గారు, మా అల్లుడు శేఖర్. నమస్కారం అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా అమ్మాయి శోభ తెలుసుగా. నమస్కారం. ఆనందరావు గారు, మన డ్యామ్ పేరు చాలా బాగుంటుంది. హనీమూన్కి అక్కడ ఇద్దరిని పంపించండి. చూద్దాం, రండి, కూర్చోండి. చిరునవ్వుల కొలికే రాజా, సిగ్గంతా ఒలికే రాణి, సరిజోడు కుదిరిందిలే, సరదాలకు లోటే లేదులే. చిరునవ్వుల కులికే రాజా, సిగ్గంతా ఒలికే రాణి, సరిజోడు కుదిరిందిలే, సరదాలకు లోటే లేదులే. కనకానికి లొంగని వాణ్ణి, కాకంటే పొంగని వాణ్ణి, కనకానికి లొంగని వాణ్ణి, కాకంటే పొంగని వాణ్ణి, ముచ్చటైన ముద్దుల గుమ్మ మోసు తీరవలసిందయ్యా. చేతిలోన చెయ్యమంది, చెప్పినట్టు వినుకోమంది, బుద్ధి కలిగి ఉండకపోతే బొగ్గ పోట్లు తింటావంది. చిరునవ్వుల కొలికే రాజా, సిగ్గంతా ఒలికే రాణి, సరిజోడు కుదిరిందిలే, సరదాలకు లోటే లేదులే. అంతస్తులు చూడకుండా, ఐశ్వర్యం ఏచకుండా, అంతస్తులు చూడకుండా, ఐశ్వర్యం ఎంచకుండా, చక్కనైన నడవడి చూచి చల్లని మనసిచ్చాడమ్మా. అసంతోటి నడిచావంటే, చులకనగా చూసావంటే, మడత చపాతీలు వేసి పడితే పూజ చేస్తాడమ్మా. చిరునవ్వుల కులికే రాజా, సిగ్గంతా ఒలికే రాణి, సరిజోడు కుదిరిందిలే, సరదాలకు లోటే లేదులే.
కిలకిలమని కులకండమ్మా